హాయ్, బాగున్నారా? హోలీ సెలబ్రేషన్ చేసుకున్నారా? ఇప్పుడేం హోలీ అసలు. చిన్నప్పుడు హోలీ అంటే నేనేం చేసేదాన్నంటే అన్ని రకాలు అన్నీ ఒక బకెట్లో వేసేసి కలర్స్, టమాటీలని, చెత్త పెంట అంతా ఒక దగ్గర వేసేసి మా మేడ ఎక్కేదాన్ని అనమాట. ఆ మేడపై ఎక్కిన తర్వాత ఎవరైనా ఉంటారేమో, ఎవరైనా వస్తే వాళ్ళ పైన వేసేద్దాం అనుకొని వెయిట్ చేసేదాన్ని. ఎవ్వరు దొరకకపోతే నా పక్కన మా అక్క ఉంటే మా అక్క మీద వేసేసేదాన్ని. అది కూడా అలా ఉండేదన్నమాట. తర్వాత వీధుల్లో కలర్స్ వేసుకొని ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళు వద్దే వద్దే అంటారు, కానీ వెయ్యమనే అర్థం. అంటే వాళ్ళ అమ్మ తిడతాదని ఒక పక్క ఆలోచిస్తారు, కానీ రంగులు రాయండి అని ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. వెళ్ళి వాళ్ళు వద్దు అంటారు, కానీ వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే రాయండి రాయండి అని అర్థం అనమాట. అలా రాసి వాళ్ళని లాక్కొచ్చి బయట అందరూ చిందర వందరగా గుడ్లు, టమాటాలు అన్నీ కొట్టేసుకొని ఎవరైతే బయట వాటర్ పెట్టుకుంటారు కదా, ఆ వాటర్తో మొత్తం అందరి కుండీలో ఖాళీ చేసేసి మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర అయితే బాక్సెస్ ఉంటాయో మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ వేసి 12:30 అయినప్పటికీ మాకు నాగావళి దగ్గర కాబట్టి అందరూ వెళ్ళి బురద పందుల్లాగా మొత్తం ములిగి స్నానాలు చేసి మొఖాలు మొత్తం ఎలా అంటే ఒక భయంకరంగా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇంటికి వచ్చి ఏ కొబ్బరి నూనె ఏదో రాసుకొని అలా ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట హోలీని. ఇప్పుడు హోలీ అంటే హోలీయా, ఇగో వీడియోస్లో చూడడమే హోలీ అంటే. ఇప్పుడు హోలీ సెలబ్రేషన్స్ అంటే అసలు ఇప్పుడు పిల్లలకి లేదు, ఎవరికీ లేదు. ఏదో చేసుకోవాలని చేసుకుంటున్నారు తప్ప ఏం లేదు. మీరు ఎవరైనా హోలీ చేసుకున్నారా? హోలీ చేసుకుంటూ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దేవిక ఎప్పుడు దగ్గర నుంచి మాట్లాడుతుంది, మొహం పెట్టుకొని మాట్లాడుతుంది అని మాత్రం అనుకోండి. ఎందుకంటే నా దగ్గర మైక్ లేదు. నేను దగ్గరగా పెట్టుకుంటే మాత్రమే మీకు వినిపిస్తుంది, దూరం పెట్టుకుంటే మీకు వినిపించదు. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, క్యూట్ కామెంట్స్ మంచు పెట్టండి. బాయ్. Thank you.